4 సబ్లైమ్ స్టేట్స్ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. వీటిని 4 సబ్లైమ్ స్టేట్స్ అంటారు. అంటే ఉన్నత మానసిక స్థితిలో జీవించడం. అంటే నోబుల్ మైండ్ సెట్‌ని కలిగి ఉండడం ఇది. బ్రహ్మ విహారాస్ అంటే ఆ జ్ఞానంతోటి జీవించడం అని. బ్రహ్మ జ్ఞానంతోని జీవించడం. బ్రహ్మ జ్ఞానం అంటే బ్రహ్మ అనేటాయన ఒక పర్సన్ కాదు. ఆ క్వాలిటీ అది. ఆ నాలెడ్జ్‌తోనే మనం జీవించాలి అనేదానికి ఈ బ్రహ్మ విహారాలు అని నేమ్ కోట్ చేశారు. మొట్టమొదట మైత్రి. మైత్రి అనంటే మనకు మనోడు లేకపోతే పక్కోడు అనేటువంటి ఇండిఫరెన్స్ లేకుండా అన్ని జీవులతోటి లేకపోతే అందరూ వ్యక్తులతోటి స్నేహాన్ని కలిగి ఉండటము అది మైత్రి. ఈవెన్ మనకు హాని చేసినోడైనా సరే వానితోటి ఫ్రెండ్‌షిప్ అనేటువంటి దృష్టికోణాన్నే మనం కలిగి ఉండాలి అనేది మైత్రి చెప్తుంది. తర్వాత కరుణ. ఎదుటివారి బాధను చూసి కరిగిపోవడమే కరుణ. అంటే వాళ్ళ యొక్క బాధను చూసి జస్ట్ మన మాటల వరకే మాట్లాడడం కాదు, వీలైతే మన వంతు సహాయం కూడా చేయగలగాలి. వాళ్ళ యొక్క కష్టాన్ని, బాధను నివారించడానికి, వాళ్ళ జీవితంలోకి ఆనందాన్ని తీసుకురావడానికి వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. అది కరుణ. వాళ్ళ కన్నీటిని తుడచడానికి మన వంతు అవ్వగలిగింది మనతోటి చేయడమే కరుణ. వాళ్ళ బాధను, కన్నీటిని చూసి మనం ఆనందించడం కాదు. మన తోచిన సహాయాన్ని వాళ్ళకి చేసి, లేదంటే ఎంపతి అయినా చూపించవచ్చు, సింపతి అయినా చూపించవచ్చు. అది కరుణ. తర్వాత ముదిత. అంటే ఇతరుల డెవలప్మెంట్‌ని చూసి ఈర్ష్యపడడం కాదు, జెలసీ ఫీల్ కావడం కాదు. వాళ్ళ సక్సెస్‌ని చూసి మనం కూడా ఆనందించాలి. ఎందుకంటే మనం ఏదైతే ఎంజాయ్ చేస్తుంటామో అదే మన లైఫ్‌లోకి వస్తుంటది. మనం వాని సక్సెస్‌ని చూసి ఏడిస్తే మనకు ఫెయిల్యూర్ వస్తది మళ్ళీ. అది వాని సక్సెస్‌ని చూసి మనం ఎంజాయ్ చేస్తే అదే సక్సెస్ మనకొస్తది. కాబట్టి నేచర్ అనేది మన జిమ్మిక్కులకు, మనకున్నటువంటి ఆ డిప్లొమసీకి దానికి అర్థం కాదది. అది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటది. మనం యాక్చువల్లీ ఏది ఫీల్ అయితున్నామో, ఏది భావన చేస్తున్నామో అదే దాన్ని తీసుకుంటది గానీ, మిగతా ఈ జిమ్మిక్కులను తీసుకోదు. కాబట్టి ముదిత అంటే ఇతరుల అభివృద్ధిని మనం కాంక్షించడము, వాళ్ళ